ఉంటాడు. చాలాసార్లు అపవాది మన జీవితాల్లో కూడా తోటలు వదులుతూ ఉంటాడు, బాణాలు వదులుతూ ఉంటాడు. నిన్ను అవమానపరచాలని, నిన్ను బలహీనపరచాలని, నిన్ను నిరుత్సాహపరచాలని, నిన్ను కృంగదీయాలని అపవాది ఎంతోమందిని తన అనుచరులను వాడుకొని నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవుని పర్ణశాలను దాక్కోగలవా? ఆయన వెంబడి నువ్వు నడవగలవా? ప్రభువా, నీవే నా దాగుచోటు నాయన, నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆధారం నాయన, నీవు నన్ను దాచిపెట్టే దేవుడు అయ్యా, నీకు స్తోత్రం అని ఆయన వైపు నువ్వు తిరగలవా? దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు దేవుడు దాచాడలేదా? సింహాల బోనులో దానియేలును దాచిపెట్టాడు ఆయన. ఆ సింహాలు దానియేలును చంపకుండా, ఆ సింహాలు దానియేలు మీద దాడి చేయకుండా దేవుడు దానియేలును దాచిపెట్టాడు. ఈరోజు ఆయన నేను దాచిపెట్టే దేవుడు ఆయన. ఆయన్ను ఆశ్రయించగలిగితే, ఆయనే నీ ఆధారంగా నువ్వు చేసుకోగలిగితే, ఆపద నుండి ప్రభు నేను తప్పిస్తాడు. ఆశ్రయ దుర్గం మీద నిన్ను ఎక్కిస్తాడు. ఆపద నీ జీవితం ముగింపు కాదది. ఆశ్రయ దుర్గం మీదకి ఎక్కి ఆ సుందరమైన అనుభవాన్ని చూడు. నీ మనోనేత్రాలు తెరిచి ప్రభు నిన్ను ఎక్కిస్తున్నాడు ఆయన. ఒక ఉన్నతమైన స్థితిలో